బాణుడు బగబగ భారీగా మరణాలు. బాణుడు బగబగ మండుతూ ఉన్నాడు. రోజు రోజుకు బాణుడి తీవ్రత పెరిగిపోతూ ఉంది. వడగాలితో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఎండలు దంచి కొడుతుంటూ బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మరో పిడుగులాంటి వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 5 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఉంటాయని చెప్పింది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వనపర్తి, జోగులాం, గద్వాల జిల్లా తదితర జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీగా ఎండల కారణంగా జనాలు అయితే చనిపోతూ ఉన్నారన్నమాట. ఇటువంటి భారీ ఎండల కారణంగా మనం చూసుకుంటే వడదెబ్బతో నిన్న ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం ఇక్కడ అడ్లూరుకు చెందిన బోడ అశ్రిత నకరేకల్ పట్టణంలో నివాసం ఉంటున్న ప్రైవేట్ పాఠశాలలో టీచింగ్గా పనిచేస్తున్నారన్నమాట. ఆవిడైతే చనిపోవడం అయితే జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే మనం చూసుకున్నట్లయితే సిరిసిల్ల జిల్లాలో కూడా ఒకరైతే చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా భారీ ఎండల కారణంగా తెలంగాణలో చాలామంది అయితే చనిపోతున్నారు. ఇంకొక 5 రోజుల పాటు ఇటువంటి ఎండలు అయితే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు ఎవరిని కూడా బయటకైతే రావద్దంటున్నారన్నమాట. సో ఇది ఖచ్చితంగా అయితే పాటించండి, లేకపోతే చాలా ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్